ఓకే గురు. రారా బఠాని. ఇప్పుడు నిద్ర ఏంట్రా? అరే మోహన్ బావా, అదేంటి బావా లేకుండా? నేను నీకు భావన. అవును బావా, విజయకి ఎలా ఉంది? అసలు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు? చూడు డియర్, నీ తీయని పిలుపు వింటూ ఉంటే నీకు బావ కావాలనే ఆశగా ఉంది, కానందుకు ఏడుపోస్తుంది. కమాల్ చేక్ బావా. బావా, ఈ రోజు విజయకి నా ఫ్రెండ్ ద్వారా ఢిల్లీకి పార్సల్ పంపించాను, బాబుకు బర్త్డే ప్రెసెంట్. పటని, నాకు ఓ భార్య, ఓ బాబు. ఆహా, జీవితమే ఎయిర్ కండిషన్ చేసినట్టుందిరా. చూడు డియర్, నేను ఒకవేళ మీ అక్కని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు విడాకులు ఇచ్చేసి ఇమ్మీడియట్ గా నేను పెళ్లి చేసుకోవాలనుంది. అంటే చూడు మేడం, మా గురువు పేరు రాజా, రాజా ఫ్రమ్ రంగు. నేను మా శిష్యుణ్ణి, పేరు బర్మా బఠాని. మరి వీరు రంగులో ఉన్నారు 20 సంవత్సరాలు, అందులో దాదాపు 10 సంవత్సరాలు లోపలే, అంటే మూసే నోరు మూసే. సారీ అండి, మీరు అచ్చం మా బావలాగుంటేనా? అబ్బే, మీరేం కంగారు పడొద్దు. ఈ క్షణం నుంచి మీరు నన్ను బాగా అనుకోండి, నేను మిమ్మల్ని మరదలనుకుంటాను. ఈ మూడ్ లో ఉండగానే ఒక స్నాప్. నవ్వాలి నవ్వాలి, ప్లీజ్ వద్దండి. నవ్వమంటూ ఉంటే. అబ్బా, మీరు షటప్ అంటే ఎంత అందంగా ఉన్నారండి. మరో 10 సార్లు షటప్ అనండి, మీ షటప్ ఫోటో స్వయంగా తెచ్చిస్తాను. ఏది మరోసారి షటప్ అనండి. మర్యాదగా ఉంటారా లేకపోతే గొలుసులకు పోలీసులు పిలవమంటారా? గురు, పోలీసులు దాకా పోవద్దు గురు, పాతను పిల్లక వదలలేదు. రాస్కేల్, ఏ పనైనా చేస్తా అని చెప్పే అమ్మాయి చచ్చినా చేయదని, చెప్పకుండా చేసే అమ్మాయి చచ్చినా చెప్పదని ఆ రోజుల్లో మా నాయనమ్మ చెప్పేది. అరే పట్టనే, పెద్ద కళ్ళు, దానికి తగిన ఒళ్ళు ఉన్న అమ్మాయి అంటే నాకు 1962 నుంచి. స్టార్ అండ్ స్టైల్. అరే పట్టని, ఈ పాపను వదిలిపెట్టకుండా వెంట వెళ్ళి అడ్రస్ కనుక్కుని పరిచయం చేసుకుని. అమ్మా, వాడి రేడియోలో ఎంత బాగా పాడావమ్మా. నా పాటకేం గాని నీ ఒంట్లో ఎలా ఉందో చెప్పమ్మా. ఏమిటిది, జావ ఇంకా తాగలేదా? ఇలా అయితే నువ్వు ఎప్పుడు కోరుకుంటావమ్మా? అది బాగుపడే ఆరోగ్యం అయితే ఇన్నాళ్ళు మనసు మీద ఎందుకుంటాను. మగదిక్కు లేని ఈ సంసారంలో నువ్వే మగదిక్కయ్యావు. ఆ దేవుడు నీ గొంతులో తీయదనం ఇచ్చి నీ బ్రతుకులో చేదు నింపాడమ్మా. సరే గాని కాఫీ చేసి తీసుకొస్తానండు. ఒరే బఠాణి, ఈ అంతఃపురంలో ఒక్క శాల్టీ, ఇక్కడ ప్రాణం ద్రోయ్. మంగమ్మత్త, మా మంగమ్మత్త. మంగమ్మత్త ఎవరు? నేనత్తయ్యా, నాగులపాలెంలో గేదెల మీద తిరుగుతూ ఉండేవాడిని. ఓ రోజు బెళ్ళం కూడా ఆటాడి నీ మూతి పగలగొట్టిందని తావగొట్టావు. నీ మేనల్లుని అబ్బులు గాడు. ఒరే అబ్బులు, నువ్వా? నేనే గాని పిలుపు మార్చేయత్త. ఇప్పుడు నా పేరు రాజా, రంగూన్ రాజా. ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి? అప్పుడేదో చిల్లర దొంగతనం చేసి పారిపోయావన్నారు. మా గురువు ఆ వ్యాపారాన్ని బర్మా దేశంలో బాగా అభివృద్ధి చేసి పెద్ద పెద్ద జైళ్ళని బదిలీ ఈ మధ్య బయటపడ్డాడు. ఈ అబ్బాయి ఎవర్రా? నా వంటవాడత్తయ్యా. అడ్డమైన తిళ్ళు తింటే ఆరోగ్యం పాడవుతుందో నేను కుక్కుని పెట్టుకున్నాను. వీడు పందికొక్క నా ప్రాణం తీస్తున్నాడు. నేనే వంట చేసుకునే స్థితికి తెచ్చాడు. అవునత్తయ్య, చిన్నప్పుడు నువ్వు బెండులో ఉండేదాన్ని, రోగం వచ్చి దుండు ముక్కలా తయారయ్యావు. వాణి, ఈ బ్యూటీ నీ అమ్మాయి. వాణి, వీడు అబ్బులుగాడని నీకు వరుసకు బావవుతాడమ్మా. అత్తయ్య, వాణి నీ కూతురు అంటే నా మేనకోళ్ళు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి. వాణి డియర్, ఈ సంతోష సమయంలో ఒక చిన్న చిన్న ఉన్నవి. నన్ను సీరియస్ గా చూసిన ఆడదాన్ని సింపుల్ గా వదిలే అలవాటు నాకు. అత్తయ్య, నాకు వానికి ఎప్పుడు పరిచయం అయిపోయింది. అత్తయ్య, మేమిద్దరం పెళ్లి చేసుకుని అర్జెంటుగా పిల్లలు కనాలని దీవించేసే అత్తయ్య. నీకు అసలే స్థిరం తక్కువ. నౌకరీ లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? మొదట ఉద్యోగం సంపాదించుకో. అదే విచిత్రం అత్తయ్య, నాకు ఉద్యోగం రాకముందే పెళ్ళం ఫిక్స్ అయిపోయింది. మాటలు జాగ్రత్తగా రాని. మాట మార్చు డియర్. మిస్టర్ పరాయి వాళ్ళకి నన్ను ట్రైన్ లో బాగా అనిపించావు చూడు. అలా ట్రై చేయమ్మా.
షటప్. కమాన్ డార్లింగ్, ట్రై చేయి. ఈ ఫోటోలో బిడ్డనెత్తుకున్నావిడా? అదే వాణికి అక్క అవుతుంది. పేరు విజయ, నా అక్క కూతురు. ఓహో, ఢిల్లీలో ఉన్న భర్త గారి భార్య. అర్థమైంది. అత్తయ్య, ఇక నుంచి బఠానీ నేను ఇక్కడే ఉండిపోతాం అత్తయ్య. ఒరే నువ్వు ఇంకా పెళ్లి కానివాడివి, అది ఇంకా పెళ్లి కావలసిన పిల్ల. నువ్వు ఇంట్లో ఉండడం ఏం బాగుండదు. ఓకే, పెళ్ళయ్యాకే మక్కం మారుస్తాను. అత్తయ్య, ఇక నుంచి జీవితాంతం నీ పాలసేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అత్తయ్య. నువ్వు అన్నట్టు ఉద్యోగం సంపాదించుకున్నాకే వస్తాను. వస్తాడు ఇయర్ అదరా బఠానీ. అమ్మా, నువ్వు విజయ్ భర్త కెప్టెన్ మోహన్ చూడలేదుగా? చూడలేదు. అతను అచ్చ ఇలాగే ఉంటాడు. అందుకే పొరపాటున ట్రైన్ లో బావా అని పలకరించాను. వాడు చిన్నప్పటి నుంచి ఊళ్ళు పట్టిపోయినవాడు. ఎందుకన్నా మంచిది కాస్త దూరంగా